మనము జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే నేను కూడా నేల శాస్త్రవేత్తను కాబట్టి నేల ఆరోగ్యం బాగుంటుంది, పంట క్వాలిటీ అంటే దాంట్లో పంట క్వాలిటీ బాగుంటుంది. మీరు చేసిన ఎఫర్ట్కి ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్కి వాల్యూ రావాలి. ఒక బియ్యం ఒక 1500 క్వింటాలు పండిస్తే, మామూలు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేసి పండిస్తే దానికంటే మీకు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా రావాలి. ఈ పాలసీ నేషనల్ లెవెల్లో వస్తే ఇంకా రైతులకి మనం ఉత్సాహపరచవచ్చు, ముందుగా తీసుకెళ్ళచ్చు. దానికి మార్కెట్ బాగా అవేర్నెస్ ముందుకు తీసుకెళ్ళాలి. అది ఒక నా ఇది. నేను అంతకుముందు కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పాను, కారణాలు ఏమైనా సరే వరి గడ్డిని అంటే మిషన్లు వస్తున్నాయి, వచ్చే మిషన్లతో హార్వెస్ట్ అయిన వరి గడ్డి పశువులకి వెళ్ళట్లేదు, దాన్ని పొలంలో కాలుస్తున్నారు. పంట అవశేషాలని పొలంలో కాల్చడం అనేది, పంట అవశేషాలు, నేల ఆరోగ్యం అనేది మన నేలలు మన దేశ సంపద అన్నమాట. దేశ సంపదను సంరక్షించుకోవటానికి పంట అవశేషాలు అంటే క్రాప్ రెసిడ్యూస్ చాలా ముఖ్యమైనవి. అవి నేలలోకి వెళ్ళాలి, పశువులన్నా తినాలి, నేలలో కన్నా వెళ్ళాలి. కానీ విజయవాడ కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఇక్కడ కానీ నిజామాబాద్, కరీంనగర్ ఇక్కడ రైస్ బెల్ట్లోకి వెళ్ళి ముఖ్యంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతుంటే మీరు కిటికీ పక్క నుంచి చూస్తుంటే ఒక ప్యాచెస్ లాగా కనిపిస్తాయి. అవన్నీ రైస్ బర్నింగ్, స్ట్రా బర్నింగ్ థింగ్స్. ఇప్పుడు పంజాబ్, హర్యానాలో ఇలానే రైస్ రెసిడ్యూ అవశేషాలను కాలిస్తే ఢిల్లీకి ఎంత ముప్పు వచ్చిందో మన విజయవాడ క్యాపిటల్కి, అమరావతికి కూడా అలాంటి ముప్పు రావచ్చు. అందుకని పంట అవశేషాలని కాల్చడం అనేది నా పద్ధతి ప్రకారం చాలా కష్టమైంది. బట్ ఒక రకంగా బ్యాన్ చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, అలానే తెలంగాణ గవర్నమెంట్ని, అంటే దాంట్లో కొన్ని సాధ్యాలు ఉన్నాయి, అసాధ్యాలు ఉన్నాయి. అసాధ్యాలని సాధ్యం ఎలా చేయాలి అనేది టెక్నాలజీ రూపంలో మనం తీసుకెళ్ళాలి. ఒకవైపు మన నేలలన్నీ సేంద్రియ కార్బన్ ఎలాంటిది అంటే మనిషికి గుండెకాయ లాంటిది. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెటింగ్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నామంటే ముఖ్యమైన మొదటి ఉపయోగం జరిగేది ఏంటంటే నేలలో సేంద్రియ కార్బన్ పెరుగుతుంది. అది పెరగటం వల్లే ఫలసాయం పెరగవచ్చు, క్వాలిటీ పెరగవచ్చు, అన్ని న్యూట్రియంట్స్ అవసరం లేకపోవచ్చు. సేంద్రియ కార్బన్ నేలలో పెరగటం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒకవైపు మన పంట అవశేషాలు కూడా కార్బనే. పంట అంటే గింజలేమో రైతులకి, అవశేషాలు నేలకి కానీ పశువులకి కానీ అనే ఒక స్లోగన్ తీసుకెళ్ళండి హరిబాబు గారు. మీ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఇది చాలా ముఖ్యమైన స్లోగన్. పంట కాల్చకూడదు. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి కూడా చెబుతున్నాం, కెన్ వీ డిక్లేర్ నో రెసిడ్యూ క్రాప్ బర్నింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మేము చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ చెప్పాను, ఈ స్లోగన్ తీసుకోండి, మీరు స్టేట్ని డిక్లేర్ చేయొచ్చా, ఈ రాష్ట్రంలో పంట అవశేషాలు కాల్చట్లేదు అనే ఒక స్లోగన్ తీసుకెళ్ళి ముందుకెళ్తారా?